గంగమ్మ కన్నంతా దున్నపోతు మీదున్నట్టు రాజు కన్నంతా నా మీదే ఉందేంటి? ఎలాగోలా రాజు చూపుని డైవర్ట్ చెయ్యాలి. నాన్న, అసలు మనం అక్కడికి వెళ్ళడం వల్లే ఇదంతా వచ్చింది. అమ్మా, నువ్వు ఈ ప్రోగ్రాం పెట్టడం వల్లే కదమ్మా ఇదంతా జరిగింది. నువ్వు మంచి కార్యం కోసం ఒప్పించావు, కానీ ఆ మంచి కార్యమే మన ఫ్యామిలీకి పిండం పెట్టే కార్యమయ్యేలా ఎవరో బాంబు పెట్టారు. భూమి పూజ ఆ ప్లేస్లోనే చెయ్యాలని నువ్వే కదమ్మా చెప్పుంటావు. అంటే భూమి పూజ ఎక్కడ చెయ్యాలి అనే విషయాన్ని ఇంకా ఎవరెవరితో చెప్పావో గుర్తు తెచ్చుకోమ్మా. ఖచ్చితంగా వాళ్లలో ఎవరో ఒకరు ఈ ప్లాన్ కి పునాది వేసుంటారు. అది కూడా నిజమే అయి ఉంటుంది తమ్ముడు. మొన్నటికి మొన్న పేద ప్రజల కోసం విరూపాక్షి చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి విరూపాక్షి పిఏ ఎంత పని చేశాడో తెలుసుగా. మళ్ళీ ఇంతలోనే ఇలా జరిగింది అంటే మనకి బాగా కావలసిన వాళ్లే ఇదంతా చేస్తున్నారని నా అనుమానం. అమ్మా, ఎవరెవరికి ఈ విషయం చెప్పావో గుర్తు తెచ్చుకోమ్మా. నాన్న, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, నేనుండగా నా వాళ్ళకేమీ కానివ్వను. బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరో తెలిసేంత వరకు నేనేం మాట్లాడను. తెలిసిన తర్వాత మాత్రం వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను. సీఎం, ఎమ్మెల్యే, మీ అమ్మాయి గారు అందరూ పోతారు. కరెక్ట్ ముహూర్తానికి అక్కడ అందరూ గాల్లో కలిసిపోతారు.
మన ఫ్యామిలీకి పిండం పెట్టే కార్యం అయ్యేలా ఎవరో బాంబు పెట్టారు. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ బాంబు ఉందని నీకు ముందే తెలుసా రాజు? అంటే బాంబు ఎవరు పెట్టారో కూడా నీకు తెలుసా రాజు? అక్కడికొచ్చి చూస్తే ఆ దొంగ అమ్మాయి భూమి పూజ దగ్గర లేదు. అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా ఆ అమ్మాయి ప్లానేనని. ఈ ఇంట్లో డబ్బు దొంగలించాలని ప్లాన్ చేసింది కూడా ఆ అమ్మాయి అమ్మగారు. ఇంత తెలిసినా కూడా నాన్నకు చెప్పకపోతే ఎలా రాజు? నాన్నకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మాయి గారు, ఆ అమ్మాయి గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో పెద్దయ్య గారు లేరు. ఎందుకంటే పెద్దయ్య గారి దృష్టిలో ఆ అమ్మాయి రూప. సరైన ఆధారం లేకుండా మనం ఆ అమ్మాయిని ఏమీ చేయలేం. అలా అని వదిలేస్తావా రాజు? ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అమ్మగారు. వాడిని నేను పట్టుకుంటాను. ముందు వాడికి దొంగమ్మాయికి సంబంధం ఉందని నిరూపిస్తాను. అప్పుడన్నా పెద్దయ్య గారికి అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు ఆగుతావేమో గాని నేను ఆగలేను రాజు. మా కుటుంబం జోలికొస్తే ఏం జరుగుతుందో దానికి తెలియాలి. భయం అంటే ఏంటో దానికి చూపిస్తాను.